ఐపీఎల్ ఫ్రాంచైజీ లక్నో సూపర్ జైంట్స్ ఓనర్ సంజీవ్ గోయంకా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎల్ఎస్జీ మ్యాచ్లో గెలిస్తే పర్వాలేదు, కానీ ఓడితే మాత్రం వెంటనే మైదానంలోకి వచ్చేస్తారు. కెప్టెన్ను అందరి ముందు మందలిస్తారు. కోచ్లున్నా సరే డ్రెస్సింగ్ రూమ్లోనూ ఆటగాళ్లపై మండిపడుతుంటారు. ఈ చర్యల కారణంగానే ఎల్ఎస్జీని కేఎల్ రాహుల్ వదిలి వెళ్లాడు. ఐపీఎల్ 2025లో కెప్టెన్ గా రిషబ్ పంత్ ఎంట్రీ ఇచ్చాడు. ఓ కెప్టెన్ జట్టును వీడినా సంజీవ్ గోయంకా తీరులో మార్పు మాత్రం రావడం లేదు. ఐపీఎల్ 2025లో లక్నో సూపర్ జైంట్స్ పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. ఆడిన 3 మ్యాచ్లలో ఓ విజయం మాత్రమే సాధించింది. గత మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ షాక్ ఇచ్చిన ఎల్ఎస్జీ సొంత మైదానంలో పంజాబ్ కింగ్స్ చేతిలో ఓడింది. అన్ని విభాగాల్లో తేలిపోయిన లక్నో మూల్యం చెల్లించుకుంది. మ్యాచ్ అనంతరం ఎల్ఎస్జీ ఓనర్ సంజీవ్ గోయంకా కెప్టెన్ రిషబ్ పంత్తో మాట్లాడారు. ఈ సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 2024లో కేఎల్ రాహుల్ సంజీవ్ గోయంకా ఎపిసోడ్ రీక్రియేట్ అయినట్లు అనిపిస్తోందని నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు. మైదానంలోనే కాదు, డ్రెస్సింగ్ రూమ్లోనూ రిషబ్ పంత్తో సంజీవ్ గోయంకా చర్చించే వీడియోలు నెట్టింట చక్కర్లు కొట్టాయి. సంజీవ్ వైఖరిపై ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. సంజీవ్ గోయంకా ఈ అలవాటు మంచిది కాదు, ఇతర ఫ్రాంచైజీల ఓనర్లు ఎవరూ ఇలా ప్రవర్తించడం లేదంటూ కామెంట్స్ చేస్తున్నారు. కెప్టెన్ కు స్వేచ్ఛ ఇస్తేనే ఫలితాలు సానుకూలంగా వస్తాయి. ఫలితంపై కెప్టెన్ తో మాట్లాడిన అవసరం లేదు, అందుకోసం కోచ్లు ఉన్నారు అంటూ సూచనలు ఇస్తున్నారు.